అందరికీ నమస్కారం అండి. అలంకరణ కోసము ఇంట్లో అనేక రకాలైన వస్తువులను పెట్టుకుంటూ ఉంటాము. ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో, ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలి. ఇల్లు అందంగా కనిపించాలని ప్రతి వస్తువులని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్లయితే, అనవసరమైన తలనొప్పులను మనమే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందువలన ఇంట్లో ఏ వస్తువులు ఉంచాలో, ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఇంట్లో ఉండకూడని వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా ప్రజలు ఇళ్లను తీగల మొక్కలతో అలంకరించటానికి ఇష్టపడతారు. ఇలాంటి మొక్కలను ఇంట్లో నాటినట్లయితే నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంది. ఇంటి ముందు కానీ, ఇంట్లో కానీ తీగ మొక్కలు ఉంటే ఇంటిపై చెడు దృష్టి పడుతుంది. ఇంట్లో ముళ్ళ మొక్కలను అసలు పెంచకూడదు. ఈ మొక్కలు గనక ఇంట్లో ఉంటే జీవితంలో ప్రతికూల శక్తిని, ఇబ్బందులను తీసుకొస్తాయి. ఇంట్లో ముళ్ళ మొక్కలు గనక ఉన్నట్లయితే వెంటనే వాటిని తొలగించేయాలి. చాలామంది ఇళ్లలో సాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇలా సాలెగుళ్ళు గనక ఉన్నట్లయితే అవి రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయి. ఇంట్లో ఎక్కడైనా సాలెగుళ్ళు కనపడితే వెంటనే తొలగించాలి. లేదంటే జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. పడక గదిలో డబల్ బెడ్లు ఉండకూడదు. ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి. 2 మంచాలు కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది. చాలామంది వంటగదిలో మందులు పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. వంటింట్లో మెడిసిన్స్ పెట్టినట్లయితే నెగటివ్ ఎనర్జీ ఆ మెడిసిన్స్‌లోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. బాత్రూంలో ఉన్న బకెట్లు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఖాళీ అయిన బకెట్‌ని బోర్లించి పెట్టాలి. లేదా బకెట్ నిండా నీళ్లు పట్టి ఉంచాలి. ఖాళీగా బకెట్ ఉంటే ఇంట్లో డబ్బులు ఖాళీ అయితాయి. విరిగిపోయిన, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు బాత్రూంలో పొరపాటున కూడా ఉంచకూడదు. చాలామంది ఇంటి గుమ్మానికి ఎదురుగా షూ ర్యాక్ పెడుతూ ఉంటారు. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర షూ ర్యాక్ పెట్టడం అంత మంచిది కాదు. కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్‌బిన్‌లు పెడుతూ ఉంటారు. అలా పెట్టటం వల్ల ఇంట్లో అరిష్టం జరిగే అవకాశం ఉంది. ఇంటి ఎదురుగా డస్ట్‌బిన్‌లు పెట్టకూడదు. ఇంటి గుమ్మానికి పైన పంచముఖ హనుమంతుని ఫోటో కానీ, వినాయకుని ఫోటో గానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఈ దేవుని ఫోటోలు ఉన్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు. మనము ఇంట్లో రోజు ఉపయోగించే చీపిరిని ఎవరికీ కనపడకుండా ఉంచాలి. ఎందుకంటే చీపిరిని లక్ష్మీదేవిగా భావిస్తాము. అందువలన ఇంటికి వస్తున్న అతిథులు చీపిరిని చూస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వారి వెంట వెళ్ళిపోతుందని పురాణాల వలన తెలుస్తుంది. సాయంత్రము నిద్రపోయే సమయంలో చీపిరిని నిటారుగా నిలబెట్టకుండా అడ్డంగా పెట్టాలి. ఇంట్లో ఉన్న మంచం కింద ఎలాంటి వస్తువులను అస్సలు పెట్టకూడదు. మంచం కింద ఎన్ని వస్తువులుంటే అంత భారం మీ జీవితంపై పడుతుంది. ముఖ్యంగా ఇనుప వస్తువులను అస్సలు పెట్టకూడదు. పచ్చగా ఉన్న గుమ్మంలోకి లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ప్రతిరోజు ఇంటి ముంగిట్లో బియ్యపిండి ముగ్గుతో ముత్యాల ముగ్గులు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ ఉండదు. అలా కుదరని వారు కనీసం శుక్రవారం రోజైనా ఇంటి ముందు ముగ్గులు వేయటం అలవాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి వచ్చే సమయంలో ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది. చాక్ పీసులతో ముగ్గులు అసలు వేయకూడదు. చాక్ పీస్‌తో వేసిన ముగ్గుల వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. చాలామంది ముగ్గేసిన తర్వాత ముగ్గు మీద పసుపు, కుంకుమ వేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పసుపు, కుంకుమలు లక్ష్మీదేవికి చిహ్నము. అందువలన ఇంటి ముందు వేసిన ముగ్గు మీద పసుపు, కుంకుమలను వేసినట్లయితే పొరపాటున కాలుతో తొక్కే అవకాశం ఉంటుంది. దానివలన ఇంట్లో అరిష్టం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పసుపు, కుంకుమ వేసినట్లయితే వాటిని తొక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి. పర్సులో ఎప్పుడూ ఎక్కువ చిల్లర ఉండేలా చూసుకోండి. పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం గల్లు గల్లుమనే శబ్దం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ప్రతిరోజు ఉదయము ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి. పొద్దుటిపూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. ఈ కిరణాలు పడుతున్న ఇంట్లో డబ్బుకి ఎంత మాత్రమో లోటుండదు. ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టినట్లయితే చాలా మంచిది. కలబంద మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. ఈ మొక్క గనక ఇంటి ఎదురుగా ఉంటే సమస్త దేవతలు ఇంట్లోనే ఉంటారు. చాలామంది నలుపు రంగు చెప్పులను ధరిస్తూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు.
నలుపు రంగు చెప్పులను వేసుకుంటే శనిదేవుడికి కోపం వస్తుంది. దీనివలన ఏలనాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. వీలైనంత వరకు నలుపు చెప్పులు ధరించకుండా ఉంటేనే చాలా మంచిది. ఇంటి ప్రధాన ద్వారానికి వేసే కట్టెను ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పచ్చ రంగు అంటే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టము. ప్రతి ఒక్కరూ ఇంటి ఎదురుగా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకున్నట్లయితే చాలా మంచిది. తులసి మొక్కలో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. తులసి మొక్కను పూజించి ప్రతిరోజు నీరుని పోస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇంట్లో ఎరుపు రంగు బకెట్ను ఉపయోగిస్తే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు. అలా చేయటం మంచిది కాదు. ఉదయం లేవగానే దుప్పట్లను మడత పెట్టాలి. ఎందుకంటే దుప్పట్లలో దరిద్ర దేవత ప్రవేశించే అవకాశం ఉంటుంది. చాలామంది పూజ చేసిన తర్వాత ధూప్ స్టిక్కులతో ఇంట్లో ధూపం వేస్తున్నారు. అలా చేయకూడదు. వీటిలో ఎక్కువ మొత్తంలో కెమికల్స్ ఉంటాయి. వీటితో పొగ వేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులను ఇంట్లో నుంచి తీసివేసి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులను పెట్టుకున్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.